తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన 400 ఎకరాల భూ వివాదంపై సినీ నటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓ రిక్వెస్ట్ పెడుతూ వీడియోని షేర్ చేశారు. హార్ట్ ఫెల్ట్ రిక్వెస్ట్ టు అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. తనకు 44 ఏళ్లని రేపో మాపో చనిపోతారని, ఈ 400 ఎకరాల్లో చెట్లను నరికివేస్తే వచ్చే తరాలకు ఆక్సిజన్ దక్కదని పేర్కొన్నారు. ఆ భూమిని అలాగే వదిలేయాలని రేణు దేశాయ్ వేడుకున్నారు. ఆక్సిజన్ నీళ్ల కోసం ఈ భూమి అవసరమని, అభివృద్ధి కోసం అయితే మరో చోట వేలాది ఎకరాలు ఉన్నాయని రేణు దేశాయ్ వీడియోలో పేర్కొన్నారు. వన్య ప్రాణులు ఉన్న ఈ భూమిని అన్యాక్రాంతం చేయకూడదని ఆమె కోరారు. రేణు దేశాయ్ మాటల్లో, నాకు 2 రోజుల క్రితమే సెంట్రల్ యూనివర్సిటీ భూములు గూర్చి తెలుసుందని, కొన్ని విషయాలు స్వయంగా అడిగి తెలుసుకున్నానని అన్నారు. నాకు 44 ఏళ్లు వచ్చేశాయి. రేపో మాపో చనిపోతాను. కానీ నా పిల్లలతో పాటు మనందరి పిల్లల భవిష్యత్తు కోసం ఆక్సిజన్ అవసరమని, మాకు ఐటీ పార్క్, భారీ భవనాలు, వరల్డ్ క్లాస్ సదుపాయాలు కావాలని, అయితే అభివృద్ధి 100% ముఖ్యమని, ఇందులో అనుమానమే లేదని, కానీ 1% అవకాశం ఉన్న ఆ భూమిని వదిలేయనట్టు రేణు దేశాయ్ చేసిన వేడుకలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.